హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి హోమ్ ఫుడ్స్. సిరి హోమ్ ఫుడ్స్లో ఈరోజు నేను బియ్యం పిండి నువ్వులు కాంబినేషన్లో ఒక మంచి ఈజీ స్నాక్ రెసిపీ కారపుండలు చేస్తున్నానండి. ఇవి క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇందులో నువ్వులు వేస్తున్నాం కదా, ఈ నువ్వుల్లో ఉన్న కాల్షియం పిల్లల బోన్స్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు, లేదంటే టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి దీన్ని తయారీ చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకోవాలండి. నేను 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీనిలోనే 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. దీనిలోనే 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, నువ్వులు పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. మిక్స్ అయింది కదండి. ఇప్పుడు నేను ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వేడి చేసిన బటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేటట్టు చూసుకోవాలండి. ఇది చాలా పాతకాలం వంట అండి. కొన్ని ప్లేస్లో వీటిని పాలకాయలు అని కూడా అంటారు. చూడండి, మిక్స్ అయింది కదా. దీనిలోనే నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ హాట్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి పిండిని. పిండి కూడా హాట్గా ఉంటుంది కదా, అందుకే నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తోనే కలుపుకోవచ్చు. చూడండి, పిండి ఇలా ముద్దలాగా అవ్వాలండి. ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని పీనట్ సైజ్ అంతా ఉండలు చేసుకోవాలి. అన్నీ రౌండ్గా చక్కగా చేసుకోవాలి. ఈ ఉండలు డ్రై అయిపోతే వేయించుకునేటప్పుడు క్రాక్స్ ఫామ్ అవుతాయండి. అలా కాకుండా ఉండాలంటే మనం చేసేసుకున్నాక వీటిని కవర్ చేసి పెట్టుకోవాలి. పిండి అంతా నేను ఉండలు చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం హీట్లోనే ఉంచుకొని మనం చేసుకున్న బాల్స్ ఆయిల్లో జాగ్రత్తగా డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఈ ఉండలు పైన ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, లోపల వేగకుండా ఉండిపోతాయండి. ఇవి ఇలా గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి తిప్పుకుంటూ వేయిస్తూ ఉంటే అన్నీ ఈవెన్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. చూడండి, గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఆయిల్ లేకుండా చక్కగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం చేసుకున్న ఉండలన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయ్యాయండి మన క్రిస్పీ కారపుండలు. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.